నాకు కాల్ చేసావా? ఎప్పుడు? ఇందాకే. ఒకసారి ఫోన్ చూసుకో. ఫోన్ సైలెంట్లో పెట్టి ఎక్కడో పడేసి ఉంటావు కదా అని ఇంటికి కాల్ చేస్తే ఇంట్లో కూడా లేవన్నారు. ఓ అదా, మేడం మాట్లాడారన్న సంతోషంలో ఆ సంగతి మర్చిపోయాను. యాక్చువల్లీ అది చాలా ముఖ్యమైన విషయం. ఏంటి? సత్య వెనక ఎవరో ఉన్నారని నాకు అనుమానంగా ఉందన్నాను కదా. ఉన్నారు మనోహర్. ఎవరో ఒక లేడీ ఉన్నారు. సత్య ఆవిడతో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆవిడ్ని కలవటానికి కాఫీ షాప్కి వెళ్తుంటే నేను ఫాలో అయ్యాను. బ్యాడ్ లక్, మధ్యలో స్కూటీ ట్రబుల్ ఇచ్చి మిస్ అయ్యాను. ఎవరై ఉంటారు? అదే తెలియటం లేదు, కానీ ఇదంతా ఏదో కుట్రలాగా అనిపిస్తోంది. తొందరగా ఆవిడెవరో మనం కనుక్కోవాలి. లేదంటే సత్య వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో మనం ఊహించలేం. అది కాఫీ షాప్లో ఏమి సీసీ కెమెరాస్ లేవా? ఉన్నాయి, కానీ పనిచేయటం లేదంట. సత్య ఎవరితోనో చేతులు కలిపి ఏదో కుట్ర చేసి ఈ ఇంటికి అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఉంది అంటే సత్య మేడం కూతురు కాదు. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే కదా. ఇప్పుడు సత్య ఎవరిని కలుస్తుందో తెలుసుకుంటే మొత్తం అన్ని బయటపడిపోతాయి. కానీ ఎలా? అక్కడ సీసీ కెమెరాలు పనిచేయట్లేదని అన్నావు కదా, ఎలా తెలుసుకోవడం? నాకొక సూపర్ ఐడియా వచ్చింది. ముందు ఐడియా ఏంటో చెప్పు. సూపరో ఫ్లాపరో నేను తర్వాత చూసి చెప్తాను. నీకేది కూడా రాలేదు కదా మరి. ఎలాగో నీకు వచ్చింది కదా, మళ్ళీ నాకెందుకు రావటం లే అని ఆగిపోయి ఉంటుందిలే. ఏంటో చెప్పు. వెటకరాలు చాలు, చెప్పేది సరిగ్గా విను. సత్య కాల్ లిస్ట్ సంపాదించి తను ఎక్కువగా ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుంటే ఆవిడ ఎవరో మనం కనిపెట్టేయచ్చు కదా. బ్రిలియంట్ ఐడియా, బట్ అదంత ఈజీ కాదు. ఈ మధ్య జరిగిన కొన్ని ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ వల్ల ప్రైవేట్ కాల్ డేటా ఎవ్వరూ ఇవ్వటం లేదు. కానీ టెలికాం డిపార్ట్మెంట్లో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. నీకు అన్ని చోట్ల ఫ్రెండ్స్ ఉంటారే. నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అయినా నీకు కాల్స్ ఇన్ఫర్మేషన్ కావాలా, లేక నాకెవరో తెలుసు అన్న ఇన్ఫర్మేషన్ కావాలా? వదిలే, ఆ కాల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొచ్చాను. వెరీ నైస్. ఇప్పుడే ఫోన్ ట్రై చేస్తా. మనోహర్. హాయ్ రా మనోహర్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రవి, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఈవినింగ్ డ్యూటీ రా, ఆఫీస్కి వెళ్తున్నా. సరే, నువ్వు వెళ్ళాక నా కోసం ఒక పని చేయాలి. రే, ఇలా చేస్తే నా జాబే కాదురా, నా లైఫే రిస్క్లో పడుతుందిరా. అరే రే రే, ప్లీజ్ రా. ఇక్కడ కొన్ని వందల మంది స్టూడెంట్స్ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఈ ఒక్క హెల్ప్ చేయరా, ప్లీజ్ రా. సరే, వందల మంది స్టూడెంట్స్ జీవితాలు అంటున్నావు కాబట్టి నేను చేస్తాను. కానీ ఈ విషయంలో నా పేరు బయటికి రాకూడదు. సరే. కానీ మరో విషయం, నేను ఇది 100% చేస్తానని మాట ఇవ్వలేనురా. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, సరేనా? సర్లే, నువ్వైతే ఒక ప్రయత్నం చెయ్యి. ఓకే, బాయ్. రాధా, నేను ముందే చెప్పాను కదా, ఇప్పుడున్న టెలికాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కుదరదని అంటున్నాడు. కానీ వాడి ప్రయత్నం వాడు చేస్తానన్నాడులే. నాన్న, టాబ్లెట్స్ వేసుకోండి. వేసుకోండి. గాయత్రి, ఎక్స్పైరీ డేట్ చూసావు కదా? చూశానమ్మా. రాధ చేసిన నిర్వాకం సరిపోదా? మళ్ళీ అదే తప్పు నేనెందుకు చేస్తాను? రాధ తప్పు చేయలేదు. రాధ కారణంగా జరిగిన ఒక పొరపాటు వల్ల మనం జాగ్రత్త పడ్డం మొదలుపెట్టాం. ఇంకెప్పుడు రాధ తప్పు చేసిందని మాత్రం అనొద్దమ్మా. రాధ వింటే బాధపడుతుంది.
స్టోరీ మొత్తం రివర్స్ అయిపోయిందిగా. పట్ట కష్టమంతా బూడిద పాలైపోయింది. అయినా నాన్న కుదురుగా ఒక చోట ఉండకుండా మెట్ల దగ్గరకు ఎందుకు రావాలి? ఎందుకు జారి పడాలి? పడితే పడ్డారు. ఆ టైంలో అక్కడ నేనుండకుండా రాధే ఎందుకు ఉండాలి? టైం బ్యాడ్ కాకపోతే. మేడం, ఈ ఫైల్ ఒకసారి చెక్ చేస్తారా? ఇప్పుడు నాకు ఓపిక లేదు రాధా, పొద్దున్నే చూస్తానులే. అది రేపు కాంట్రాక్టర్స్తో మీటింగ్ ఉంది మేడం, దానికి సంబంధించిన ఫైల్. ఇప్పుడు మీరు చూసేమన్నా కరెక్షన్స్ ఉన్నాయో చెప్తే బాగుంటుంది. మేడం, ఒక్క 10 నిమిషాలు ఓపిక తెచ్చుకోండి మేడం. నాకు అస్సలు ఓపిక లేదు రాధా. ఉండదు. ఎలా ఉంటుంది? రోజంతా భర్తను చూసుకోవాలా? ఆఫీసు నుంచి ఫోన్లు, లావాదేవీలు, మధ్య మధ్యలో ఇలాంటి ఫైళ్లు. ఎంత కష్టపడి పనిచేసే మనిషికైనా అలుపు రాదు. ఇప్పటికే ఓపికలు సన్నగిల్లిపోతుంటే ఇంకో 5-10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఊహించండి. అందుకే ఆ బాధ్యతలేవో నీ కూతురికి అప్పగించమని మొత్తుకునేది. నీకేదో ఇబ్బంది అయిపోతుందని మీ అమ్మా నాన్నలు ఆలోచిస్తున్నారే మనోరాలా? నాకేం ఇబ్బంది నానమ్మా. ఎప్పుడు బాధ్యత ఇచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాట మీ అమ్మా నాన్నలకి చెప్పు. నాన్న, అమ్మా, ఎందుకు మీరంత టెన్షన్ తీసుకుంటున్నారు? నేను చూసుకుంటాను కదా. కూతురు బాధ్యతలు తీసుకుంటానంటే ఏ తల్లిదండ్రులకైనా అంతకన్నా కావాల్సిందేముందమ్మా. కానీ దేనికైనా ఒక అనుభవం కావాలి కదా. అసలు పని మొదలు పెట్టకుండా అనుభవం ఎలా వస్తుందిరా? నెత్తిన బరువు పెట్టి నడవమంటే అదే నడుస్తుంది. ఇదిగో మనవరాలా, మీ అమ్మా నాన్నలు చెప్పడం కాదు, నేను చెప్తున్నా. ఆ ఫైల్ తీసుకో. చూస్తావేంటే? తీసుకో. ఫైల్ ఇవ్వు. బామ్మగారు, అంత సులువుగా ఇది అందరికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? అంటే నా మనవరాలు అంత తెలివి తక్కువదనుకుంటున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు బామ్మగారు. కాకపోతే మరేంటి? తెలివితేటలుంటే సరిపోదత్తయ్య గారు. ఇది అర్థం కావాలంటే ఇందులో అనుభవం ఉండాలి కదా. నువ్వే అలా అంటే నీ కూతురు ఇంకెప్పుడు నేర్చుకుంటుంది? పొయ్యి వెలిగించడం చేతగాని వాళ్ళు ఫోన్లో వీడియోలు చూసి వంటలు చేసేస్తున్నారు. అలాంటిది ఎంతో చదువుకున్న నా మనవరాలికి ఆ ఫైల్లో ఏముందో అర్థం కాదా? ఏం మనవరాలా, అర్థం కాదా? ఎందుకు అర్థం కాదు? రాత్రంతా స్టడీ చేసి అర్థం చేసుకుంటాను. రాధా, ఆ ఫైల్ ఎలాగి. ఈ ఫైల్ సంగతి ఏంటో చూస్తా. రేపు పొద్దున్న చూడండి, మీ అందరి అంచనాలు తప్పని నా మనవరాలు రుజువు చేస్తుంది. ఏమనుకుంటున్నారు? అది నీలాగే పెద్ద చదువులు చదివింది. మేడం, పొద్దున్నే కాంట్రాక్టర్స్తో మీటింగ్ ఉంది. ఈలోగా మీరు చూస్తే బాగుంటుంది. అవసరం లేదు రాధా, మీరు చూస్తారు కదా. అయినా గాయత్రి కూడా చూస్తానంటుంది కదా, చూద్దాం. సరే మేడం. ఎన్ని మాటలన్నావే, ఎన్ని దెబ్బలు కొట్టేవే నన్ను. ఒకే ఒక్క దెబ్బతో నిన్నెలా నా కాళ్ళ దగ్గర పడేశానో చూడు. ఇక జీవితాంతం నీ బ్రతుకు నా కాళ్ళ దగ్గరే. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఏదో ఆలోచిస్తూ లేదంటారేంటండి? నాతో చెప్పకూడదా? నాకు మాత్రం చెప్పుకోవడానికి నువ్వు కాక ఇంకెవరున్నారు మాధవి? కాకపోతే నా మాట మీద ఉన్న విలువతో నేను చెప్తే నువ్వు కాదను. అలాగని చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టలేను.
పొట్ట తడుముకుంటున్నారేంటండి? ఆకలిగా ఉందా? అది ఇది మాధవ్ అంటే. చెప్పకుండానే నా మనసులో ఏముందో తెలుసుకుంటున్నావు. తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అంటారు. నువ్వు దానికి రివర్స్ మాధవి. నువ్వెప్పుడు నా కడుపునే చూస్తావు. మా అమ్మేమో ఎప్పుడు నాకు సంపాదన లేదు అని తిడుతూ ఉంటుంది. పొగిడింది చాలు కానీ ఇందాకే కదా కంచం నిండా తిన్నారు. ఆకలి తీరింది, కానీ నచ్చింది తినాలి అన్న కోరిక తీరలేదు. అవునా? మరి ఆ మాట నాకు ముందే చెప్పాలి కదా. సరే, ఇప్పుడు చెప్పండి మీకేం తినాలనుందో. వద్దులే మాధవి, ఇప్పుడే అన్ని పనులు చేసొచ్చావు, మళ్ళీ ఎందుకు శ్రమ? వద్దులే. మీకు సేవ చేయటంలో శ్రమే ఉందండి. ఏం తినాలనిపిస్తోందో చెప్పండి. ఒక బౌల్ నిండా ఫ్రూట్ సలాడ్, దాంతో పాటు ఒక స్వీట్ తింటే బాగుంటుంది. వద్దులే, ఇవన్నీ పాపం నువ్వెక్కడ చేస్తావు? వద్దు. పర్లేదులేండి, మీకెంత సేవ చేస్తే అది మనకంత లాభం. ఇప్పుడే తీసుకొస్తానుండండి. ఇప్పుడే తీసుకొస్తాను. ఎన్నాడు చూసుకోవాలి స్వామి? ఒక 108 రోజులు. నేను చెప్పి 3 రోజులైంది. ఇక్కడ 1, 2, 3 గీతలు గీసింది. అంటే రోజుకు ఒక గీత. అంటే ఇది రోజులు లెక్కేస్తుందా? అమ్మో, అంటే 108 రోజులు అవగానే మళ్ళీ బ్యాటింగ్ మొదలెడుతుందా? ఆయన ఇప్పటి నుంచే ఎందుకు టెన్షన్ పడటం? ఇంకా 105 రోజులు ఉందిగా, అప్పుడు చూసుకోవచ్చులే. అయినా రోజు పెళ్ళాం చేతిలో తన్నులు తినేవాడిని. తిరిగి దాంతో సేవలు చేయించుకోవడం ఏంటి? ఏం కావాలంటే అది తినిపించుకోవడం ఏంటో అంతా మాయగా ఉంది. పాపం ఈ పిచ్చిది. నేనే మారు వేషంలో వచ్చానని తెలియక చెప్పిందంతా చేసేస్తోంది. అయినా నా నోటు దోల కాకపోతే లోపల అనుకుని చావచ్చు కదా, పైకి అనాలా? మాది అది. ఏంటండి ఆలస్యమైందా? ఆకలేస్తోందా? ఇదిగో ఈ ఫ్రూట్స్ తినండి, స్వీట్స్ తీసుకొస్తాను. వెళ్ళలేదు, బతికిపోయాను. ఇక నుంచి ఒడి దగ్గర పెట్టుకోవాలి, 4 దగ్గర పెట్టుకోవాలి. అమ్మాయి రాత్రి నుంచి చూస్తున్నా, అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కావట్లేదు. సిమెంట్ అంటున్నారు, బ్రిక్స్ అంటున్నారు, శాండ్ అంటున్నారు, ఎస్టిమేషన్ అంటున్నారు. అంతా కొత్త కొత్తగా ఉంది. మొత్తం చూసుకుంటానని బిల్డప్ ఇచ్చాను. ఛ! ఇప్పుడు ఏం చెయ్యాలి? చుక్కలు కనిపిస్తున్నట్టున్నాయి. ఏంటి గాయత్రి గారు, ఫైల్ మొత్తం చూసారా?
మీటింగ్కి రెడీనా? ఎంత వెటకారంగా అడుగుతుందో చూడు. చెప్తా దీనికి. ఏంటి అంతే? ఈ ఫైల్ తీసుకుని మీటింగ్కి వెళ్తే ఇంకా అంతే, మొత్తం తప్పులే. ఇలాగేనా ఫైల్ రెడీ చేసేది? తప్పులున్నాయా? ఇక్కడ ఎక్కడ అంటే ఏమని చెప్పమంటావు? పేజీకి 100 తప్పులున్నాయి. గాయత్రి గారు, మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. అర్థమయ్యేలా నేను చెప్తాను, అంతేగాని తప్పులున్నాయని మాత్రం అనకండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు తప్పు చేసినా ఒప్పని ఒప్పుకోవాలా? అది కాదు బామ్మగారు. ఏది కాదు? నా మనవరాలు చూస్తుందంటే ఎందుకు వద్దంటున్నావో ఇప్పుడు అర్థమైంది. ఇలా నీ తప్పులు ఎత్తి చూపిస్తుందనేగా. ఏమైంది అత్తయ్య గారు? ఏమైందా? అసలు ఇన్నాళ్ళు వీళ్ళిద్దరూ సరిగా పనిచేస్తున్నారో లేదో మీరు చూస్తున్నారా? వాళ్ళకేంటమ్మా, వాళ్ళు ఏం చేసినా తిరుగుండదు. ఇలా గుడ్డిగా నమ్మి వదిలేస్తున్నారు కాబట్టే ఎన్ని తప్పులు చేస్తున్నారో ఏమో. ఈ ఒక్క ఫైల్లోనే నా మనవరాలు ఎన్ని తప్పులు ఎంచిందో తెలుసా? ఈ ఫైల్లోనా? అవును మేడం, చాలా తప్పులున్నాయంట. మీరు కూడా ఒకసారి చూస్తుంటే బాగుండేది. రాత్రి నేను చూశానులే, అంతా బానే ఉంది. బాగానే ఉంటే నీ కూతురు తప్పులున్నాయని ఎందుకు చెప్తుంది? అది తన సబ్జెక్ట్ కాదత్తయ్య గారు. అర్థం కాక తప్పనుకుంటుందేమో. ఎందుకు అర్థం కాలేదమ్మా? నాకు బాగానే అర్థమైంది. గాయత్రి, ఎవరికి ఏదొచ్చో ఏది అర్థం అవుతుందో నాకు బాగా తెలుసు. రాధా, మీటింగ్కి టైం అవుతోంది కదా, బయలుదేరండి. సరే మేడం. ఒక్క నిమిషం. పిల్లలుండే హాస్టల్ కన్స్ట్రక్షన్ కదా, ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు. సరిగ్గా పనిచేసే కాంట్రాక్టర్ని సెలెక్ట్ చేయాలి. అలాగే సార్. అందరి ట్రాక్ రికార్డ్స్, కొటేషన్స్ తీసుకున్న తర్వాతే ఫైనల్ చేస్తాం. మన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎంత క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మొత్తం అన్నీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్పండి. తర్వాత మళ్ళీ అది చెప్పలేదు ఇది చెప్పలేదు అని మనకు ఎలాంటి కంప్లైంట్స్ రాకూడదు. ఓకే మేడం. నేనున్నాను కదమ్మా, మొత్తం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వా? నేనే. ఫైల్ మొత్తం చూశాను కదా, నాకు కొంచెం ఏదో అర్థం కాలేదు, కానీ మిగతాదంతా ఓకే, నేను హ్యాండిల్ చేస్తాను. ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ అమ్మా. అయితే ఏంట్రా, చూశానంటోంది కదా, తను చెప్పగలను అంటుంది కదా. నీ కూతురు మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? అది కాదమ్మా. ఏది కాదు? ఎప్పటికైనా అదే చూసుకోవాలి కదా. మెల్లగా నేర్చుకుంటుందిలే అంటారు గాని ఏ అవకాశం ఇవ్వకుండా ఎలా నేర్చుకుంటుందిరా? వాళ్ళతో కూడా నా మనవరాల్ని పంపించండి. గాయత్రికి ఫైల్లో మ్యాటర్ అర్థం కాలేదు, కానీ అత్తయ్య గారేమో వాళ్ళతో పంపించమంటున్నారు. పంపించకపోతే ఈవిడ ఫీల్ అవుతారు. రాధుందిగా, చూసుకుంటుందిలే. సరే అత్తయ్య గారు. రాధా, గాయత్రిని కూడా మీతో తీసుకెళ్ళండి. ముగ్గురు కలిసి మీటింగ్ని హ్యాండిల్ చేయండి. అలాగే మేడం. రాధా, ఇప్పటి నుంచి మొదలవుతుంది నీ మీద నా ఆధిపత్యం. ఇక నుంచి నేనే నీ బాస్, నేనేంటో చూపిస్తా. రాధా, నానమ్మ ఆశీర్వదించు. అలాగే. శుభంగా వెళ్ళి లాభంగా రా. వెళ్ళిరా అమ్మా. అమ్మా, నాన్న. లేమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ ఆల్ ది నాన్న. బెస్ట్ గాయత్రి. థ్యాంక్స్ అమ్మా. అప్పుడప్పుడు పిల్లలకి పనులు అప్పచెప్పాలిరా, లేకపోతే వాళ్ళకేమీ తెలీదు. అమ్మయ్యా, ఇంట్లో ఏ సమస్య లేదు. జంగమయ్య గెటప్ పుణ్యమా అని చెప్పి పెళ్ళం మహారాజులా చూసుకుంటోంది. కానీ బయటికి వెళ్ళాలంటేనే జేబులో పైసా లేదు. మాధవి దగ్గర ఉంటాయా? ఉండొచ్చు.
చెప్పండి. ఇప్పుడు మనమే చెప్పాలి. తెలీదా? మనమే చెప్పాలన్న సంగతి నాకు తెలీదా? మనం చెప్పకుండా వాళ్ళు పని స్టార్ట్ చేస్తారా? కొటేషన్స్ ఎంత ఎక్కువ ఇచ్చారేంటి అని అడుగుతున్నాను. లేదు మేడం, మార్కెట్ ప్రైస్ కంటే ₹1 తక్కువే వేశాం. అయినా దేవకి మేడం వాసుదేవ్ సార్ల దగ్గర కరెక్ట్ గా ఉంటాం మేడం. ఇలాంటి మాటలు చెప్పే మా అమ్మా నాన్నల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ కొటేషన్స్ అన్ని పక్కన పెట్టండి. 2 బిల్డింగ్స్ అయిన కాస్ట్ లో 3 బిల్డింగ్స్ కట్టేయాలి. ఏమైందమ్మా? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? మీటింగ్ లో నేను ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటే నాకు చేత కాదని, మీ పరువు తీసేశానని నన్ను బయటకు పంపించేసింది. ఆగవే, నా మనవరాల్ని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తావా? ఎంత ధైర్యమే నీకు?